జీవన రేఖ లోపల మన హెల్దీ డైట్లో గుడ్ గురించి ఏంటి అంటే బెల్లము గోధుమ పిండితో బజ్జీ ఇలా ఎలా అంటే ఒక కప్పు కావలసినటువంటి పదార్థాలు అరకప్పు బెల్లం, కప్పున్నర గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్. ఇలైచీ ఉంటాయి కదా, దాన్ని మిక్సీ చేసి గ్రైండర్లో వేయాలి. 1 టేబుల్ స్పూన్ పాలు, తగినంత నీరు అన్నమాట. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే బెల్లం ఇవి ఇక్కడ వరకు, తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ బెల్లాన్ని తీసుకొని సన్నగా తురిమి దాంట్లో కొన్ని పాలు, కొంచెం వాటర్ పోసి నాననివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగిపోతుంది కదా, వాటర్ లాగా అవుతుంది. అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం బేకింగ్ సోడా వేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండిని వేసి కలుపుకుంటూ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇలాంటి మిశ్రమాన్ని ఇలా ఉండాలి, జారుగా ఉండాలి. ఇలా బజ్జీ టైప్ లాగా ఇలా ఉంది కదా మన ఆలుగడ్డ బజ్జీలు, ఎగ్ బొండాస్, ఆలు బొండాలు వేసేటప్పుడు కూడా ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాలి. చేసినట్టయితే స్వీట్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తింటారు. ఎవరైనా షుగర్ వచ్చిన వాళ్ళు కూడా పాపం స్వీట్ తిందామని వాళ్ళకి ఆలోచన ఇట్లా ఉన్నట్టయితే అది కూడా వాళ్ళకి బాగుంటుంది చేసాక. ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ఐలో పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని స్విమ్ చేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేయాలి. మీరు అన్ని సైజులు మీకు ఎంత సైజు వేయాలనుకుంటే అంత సైజులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని ఇవి కొంచెం దూరగా అయిన తర్వాత ఈ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ అయిన తర్వాత మెల్లగా దీన్ని తిప్పేసుకోవాలి. దీన్ని ఏ నూనెలోనైనా వేసుకోవచ్చు, కొబ్బరి నూనెలోనైనా, పీనట్ ఆయిల్, వేరుశనగ నూనెలో, ఏ రిఫైండ్ ఆయిల్లోనైనా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది, ట్రై చేయండి అందరు. ఇలా వచ్చినాయి కదా. ఏంటంటే బెల్లం లోపల మీ అందరికీ తెలుసు కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలానే గోధుమ పిండిలో కూడా పీచు పదార్థాలు ఉంటాయి. దీన్ని కూడా వివిధ రకాల షేపుల్లో వేసుకోవచ్చు, రౌండ్గా వేసుకోవచ్చు, గోలగా వేసుకోవచ్చు, రకరకాలుగా. ఎప్పటికొకటే కదా. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి స్వీట్ పెట్టాలంటే హోమ్ మేడ్ స్వీట్ చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఒక రకం వేసాను కదా. ఇలా అయితే కాకపోతే బేకింగ్ సోడా ఇదంతా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయాలి, ఒక 10-15 నిమిషాలు మనము నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ బజ్జీలు మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని బాగా మరిగాక దాన్ని సిమ్ చేసి అప్పుడు బజ్జీలు వేస్తూ ఇలా మళ్ళీ తర్వాత ఇలా హెల్దీ డైట్ లోపల నెలలో కనీసం ఒక్కసారైనా తీసుకున్నట్టయితే ఊరికే బెల్లాన్ని ఒకే రకంగా తినకుండా ఇలా వెరైటీగా సాధ్యమైనంత వరకు అందరం కూడా బెల్లాన్ని తినడానికి ప్రయత్నం చేయాలి. అన్ని వయసుల వారికి, షుగర్ ఉన్న వారికి అందరికీ ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందరు ట్రై చేస్తారు కదా. 5 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ మనుషుల వరకు ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఇలానే కాకుండా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కూడా ఏంటంటే వాటర్ యాడ్ చేయకుండా బెల్లాన్ని గ్రైండ్ చేసి కొన్ని పాలు వేసి కరిగిన తర్వాత దీంట్లో 2 ఎగ్స్ వేసి కూడా చేయవచ్చు. ఇది బొబ్బట్ల టైపు లాగా కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఇలా రకరకాలుగా మనము వేయచ్చు. మిశ్రమం మాత్రం ఇలా చాలా కలుపుకోవాలి. బాగా ఎంత కలిపితే అంత బాగా మృదువుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగానే ఉండాలి, మరీ పలచగా ఉండదు. తర్వాత ఈ విధంగా వాటిని తీసేసుకుంటే ఈ రకంగా వచ్చేది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఒకసారి దించు టేస్ట్ చేసి పెట్టండి కదా. హెల్దీ డైట్ అవసరం మనకు. ఇంత అవసరమా ఇప్పుడు ఆ గోధుమ పిండి వేసుకొని చేసుకొని ఇప్పుడు మన బజార్లో అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఆ బాదుషా అవి చేస్తాం, కానీ వాళ్ళు ఏ నూనెలో ఎంపుతారో ఏమో కదా, అది ఎలా ఉంటాయో తెలియదు. ఆ నూనెను ఎన్నిసార్లు గోలిస్తారో తెలియదు. నేను మాత్రమే ఈరోజు కొబ్బరి నూనె లోపల గోలిస్తున్నాను. కొబ్బరి నూనెలో ఎందుకు గోలిస్తున్నాను అంటే ఇంకా ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు తీస్తున్నాను ఈ రంగు. మీకు మెత్తగా ఉండాలంటే కొంచెం ముందుగా, గట్టిగా ఉండాలంటే నేను మొట్టమొదటి తీసినట్టుగా. కాకపోతే తక్కువ వేసుకోవాలి, ఒక 5-6 వేసుకోవాలి. ఎందుకంటే వీటిని ఈజీగా మనం ఇలా మర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, మరలేయడానికి ఇలా చేస్తూ ఉండాలి. చాలామంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఒకప్పుడు అమ్మమ్మ నాయనమ్మ నుండి పూజలు చేసి పెట్టేవాళ్ళు. అది ఉంటుంది. పిల్లలందరూ ఉద్యోగరీత్యా వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరి తినడానికి వీలు పడతలేదు. కాబట్టి వీలవుతలేదు కదా, వాళ్ళే ఈజీగా చేసుకోవడానికి వీలుంటుంది. ఊకేం తింటాను, హోమ్ ఫుడ్ ఇలా బాగుంటుంది. నేను కొంచెం మెత్తగా తీసాను. ఏంటిది? బెల్లంతో బజ్జీలు. బెల్లము గోధుమ పిండి బజ్జీ బాగా వచ్చేది. నెమ్మదిగా సోడా ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే తొందరగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. బజ్జీ మెత్తగా వస్తుందని ఆయిల్ ఎక్కువ పడుతుంది. కానీ ఇది మరీ స్వీట్గా కూడా ఉండదు, మామూలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు 5-6 వేయాలి. చిన్న సైజులో వేయచ్చు పిల్లలకు కూడా. పిల్లలకు కూడా బేబీ బజ్జీ ఉంటుంది. వేయడానికి ప్రయత్నం చెయ్యాలి. పిల్లలకు కూడా గుడ్డు తినాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు తినడానికి ట్రై చేయండి. మీరు కూడా తినండి, బాగుంటుంది. ఒక స్నాక్ లాగా తినచ్చు. చూడండి బాగుంటుంది. దూరంగా అయ్యింది, ఎందుకంటే బజ్జీకి మధ్యలో గ్యాప్ ఉంటాయి, తొంగుతారు కదా, అతుక్కోకుండా ఉంటాయి, మంచిగా పోతుంది. ఈ విధంగా ఇవి చూడండి ఇలా వచ్చాయి. బాగున్నాయి కదా. ఫైబర్ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా మనం తినడానికి హెల్దీ డైట్. కనీసం నెలలో ఒక్కసారి తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనా? అందరు ట్రై చేస్తారు కదా, తప్పకుండా చెయ్యండి. ఏంటిది? మన జీవనరేఖ అంటే నేనే చెప్పాను కదా, ఆనందారం కదా. ఈ విధంగా చూడండి, ఒకటోని తగిన ఒకటి మనం పేర్చుకోండి. ఏ ఫుడ్ తీసుకున్నా మనం ఏంటి ఆస్వాదిస్తూ తీసుకోవాలి కదా, అప్పుడే మనకు హ్యాపీ హార్మోన్స్ అన్నీ విడుదల అవుతుంటాయి కదా ఫ్రెండ్స్. అంతేగా, చూడు బాగున్నాయి. తప్పకుండా అందరు షేర్ చేయండి, లైక్ చేయండి, ట్రై చేయండి, తినడానికి ప్రయత్నించండి. నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ఇలా చూడండి. ఇలా తొందరపడకూడదు. ఏ పని చేసినా మనసు పెట్టి మనస్తృప్తిగా చెయ్యాలి. ఎవరిని నిందించుకుంటూ చేయకూడదు. ఆహారానికే టేస్ట్ రాదు. ఇది ఇప్పుడు ఇలా మగ్గేసిన తర్వాత గోలుతున్నాయి కదా, స్టవ్ చిన్నవి చేసుకోవడానికి ఫ్లేమ్ తగ్గించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.